స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇవి గెలిపోవటముల కంటే కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని పేర్కొన్నారు. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, మున్సిపల్, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ నాయకత్వం తమకు అండగా ఉందనే నమ్మకం కార్యకర్తల్లో కల్పించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అండగా నిలిస్తేనే భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని జగన్ అన్నారు. ప్రధాన పదవులకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులకు కూడా అది బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభ్యర్థులను నిలబెట్టారనే వివరాలతో పాటు వారి విజయానికి ఇన్ఛార్జీలు ఎంతగా పనిచేశారో నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. అదే సమయంలో గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని జగన్ సూచించారు. తమ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాని ఇంటింటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కేడర్ కోసం దాదాపు 14 నుండి 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయని జగన్ తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలను వీటిని పంపిణీ చేయాలని సూచించారు. గుర్తింపు కార్డుల్లో QR కోడ్ ఉంటుందని, దాని ద్వారా కార్యకర్తలు తమ ఫోన్లో అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు. సోషల్ మీడియా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, X వంటి వేదికల్లో పార్టీ కార్యకర్తలను మరింత చురుగ్గా పనిచేసేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. జగన్ 2.0 సూపర్ యాప్, వైఎస్ఆర్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, లీగల్ సెల్, మీడియా సెల్, ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున, నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.